అందరికీ నమస్కారం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పి పాతకాలపు సామెత. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్న వాళ్ళు తర్వాత విడిపోవచ్చు. అలాగే భద్రశత్రువులుగా ఉన్నవారు ఒక్కసారిగా కడవచ్చు. సో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే ఒక రాజకీయాల్లోనే జరుగుతాయి. రాజకీయ ప్రయోజనాలు అలాంటివి. సో ఇప్పుడు దేని గురించి మాట్లాడామంటే ప్రస్తుతం పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఢిల్లీ వెళ్ళినట్టుగా ఉన్నాడు. ఆ ఢిల్లీలో ఆయన ఇష్టాగోష్ఠితో కొంతమంది మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గారి పనితరం గురించి ఆయన మెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతానికి ఎల్నీనో పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి, రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈసారి కొంచెం వర్షాభావ పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. సాధారణంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే రైతులకు ఇబ్బంది ఏర్పడుతుంది. సో గతంలో లక్షల ఎకరాల్లో సాగు చేశారనుకోండి, ఇప్పుడు వేల ఎకరాలకు పడిపోతుంది, సాగు అనేది తగ్గిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎల్నీనో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా తరలించి అక్కడ రైతులకు నీటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారు చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అందరం అప్రిషియేట్ చేయాలి. ఒక రకంగా రేవంత్ రెడ్డి కూడా పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి. తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆంధ్రాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలని చెప్పి రెండు రాష్ట్రాలను పోలుస్తూ, సరే ఆయన రాజకీయ ప్రయోజనాల కోణంలో వ్యాఖ్యానించారా లేకపోతే ఏ కోణంలో వ్యాఖ్యానించారా అనేది పక్కన పెడితే ఆయన వ్యాఖ్యల సారాంశం ఏంటంటే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో కూడా ముందుకు దూసుకు వెళుతుంది అనేది నిన్న కేటీఆర్ చెప్పినటువంటి మాట. అయితే ఇందులో ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, కేంద్రం మీద రాష్ట్రం ఆధారపడటం కాదు, తెలుగుదేశం పార్టీ ఆధారపడటం కాదు, తెలుగుదేశం పార్టీ మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టే ఈరోజు వాళ్ళు ఏం కావాలంటే అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. చంద్రబాబు గారికి విజ్ఞత ఉంది, అంటే ఆయనకి తెలుసు రాష్ట్రానికి ఏం కావాలి, ఇప్పుడు మనం ఎలాంటి పట్టుబడితే రాష్ట్రానికి ఏమొస్తాయి అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ప్రాజెక్టుల దగ్గర మొదలుపెట్టి నిధుల దగ్గర మొదలుపెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవటం వరకు కూడా చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళ దగ్గర బలం ఉంది. ఆ బలం కేంద్ర ప్రభుత్వానికి అవసరం, నరేంద్ర మోదీకి అవసరం. ఆ బలం మీదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. కాబట్టే ఈరోజు చంద్రబాబు గారు ఏం చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుందని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఏమనంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకనొక దశలో ప్రైవేటీకరణ అయిపోతుంది అనుకున్నారు. వాస్తవానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కొంత సెంటిమెంట్ కాబట్టి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కుకు మద్దతు ఇచ్చాం, దాన్ని కాపాడాలన్నాం, అవసరమైతే మా సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు మద్దతు ఇచ్చాం. కేంద్రంలో కూడా మా ఎంపీలందరూ కూడా విశాఖ ఉక్కుకు మద్దతు ఇచ్చారు. అలాంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతుంది అనుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు చంద్రబాబు గారు కేంద్రంతో ఉన్నటువంటి సఖ్యతను ఉపయోగించి మళ్ళీ నిలబెట్టారు. సో ఇది అభినందనీయం. ఆత్మగౌరవం అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఆత్మగౌరవ నినాదానికి ఇది చేకూరింది చంద్రబాబు గారి చర్యల వల్ల. దీన్ని కూడా మనం అభినందించాలి, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలని చెప్పి కేటీఆర్ అయితే మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఇంకోటి కూడా చెప్పాడు. అంటే ఇవన్నీ చెప్పి ఆయన ఏం చెప్పాడు చివరిలో అంటే, ఎందుకు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అంత సహాయ సహకారాలు అందిస్తుంది అని చెబుతున్నామంటే బలం, చంద్రబాబు గారికి ఉన్నటువంటి బలం ఈరోజు నరేంద్ర మోదీ గారికి అవసరం కాబట్టి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మీరు 15 ఎంపీ సీట్లు ఇవ్వండి. సో కేంద్రమే ఈసారి మన కాళ్ళకు వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ముక్కుపిండి పనులు చేయించుకుంటున్నారో ఆ పనులు రేపు మనం కూడా చేయించుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం వల్లే తెలంగాణకు నష్టం జరిగింది, ఎంపీలను ఇవ్వకపోవడం వల్లే తెలంగాణకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి 15 ఎంపీలను ఇవ్వండి. ఢిల్లీలో మనం చక్రం తిప్పుతాం ఈసారి. నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి కేంద్రంలో ఎవరైనా అధికారంలో ఉండనివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సినవి మనం తీసుకుంటామని చెప్పి కేటీఆర్ అయితే చెప్పారు. వైజాగ్ స్టీల్ని ఎలా అయితే రక్షించుకోగలిగారో అదేవిధంగా ఆదిలాబాద్లోని CCIని కూడా పునరుద్ధరించాలని ఆయన కోరుతున్నట్టు, దానికి రేవంత్ రెడ్డి నడుం బిగించాలన్నట్టుగా కూడా చెప్పారంటే ఇక్కడ విశాఖ స్టీల్ లాగానే అక్కడ ఆదిలాబాద్లోని CCI ఏదైతే ఉందో అది కూడా అలాగే రక్షించబడాలని చెప్పి దాన్ని రేవంత్ రెడ్డిని అయితే చెప్పడం జరిగింది. కరువు కాలంలో పట్టిసీమ ద్వారా నీళ్ళిస్తున్నారు ఏపీ ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశంస అని ఒక హెడ్డింగ్తో ఒక వార్త కూడా రావడం జరిగింది. వాస్తవానికి ఆయన ఢిల్లీలో ఒక కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ఏపీ గురించి అంటే తెలంగాణ గురించి మాట్లాడిన దానికంటే కూడా ఏపీ గురించి, ఏపీలో జరుగుతున్నటువంటి
అభివృద్ధి గురించి, ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు చంద్రబాబు గారు రైతులకు ఎలా అండగా నిలబడ్డారు. అలాగే నదిలో నుంచి ఏదైతే వేస్ట్గా నీళ్లు పోతున్నాయో, సో ఆ వేస్ట్ నీటిని ఉపయోగించుకోవటానికి సముద్రంలో కలుస్తున్నాయో ఆ వేస్ట్ నీటిని ఉపయోగించుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి నదుల అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి కృషి కావచ్చు, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషి కావచ్చు, దీని గురించి అయితే మాట్లాడారు. అయితే పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా ఎక్కడా మాట్లాడలేదులే, కానీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, అలాగే ప్రస్తుతం రైతులు, తెలంగాణ రైతులు ఒక పక్క ఇబ్బంది పడుతున్నారని, అదే సమయంలో ఆంధ్ర రైతులకు ఎక్కడా కూడా నీటి ఎద్దడి, దేశం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్లోనే నీటి ఎద్దడి తక్కువ ఉంది, రైతులు ఇబ్బంది పడకుండా చంద్రబాబు గారు తీసుకున్నారు. ముందు చూపు అంటాం కదా, ఒక రకంగా కేటీఆర్ చెప్పింది వాస్తవం. మిగతా రాజకీయాలని పక్కన పెడితే ఇక్కడ ఎల్నీనో పరిస్థితులు ఉన్న సమయంలో దేశం మొత్తం కూడా పైకి కిందకి ఎదురు చూస్తున్నటువంటి, అంటే చినుకు పడకపోద్దా, మనకి పంట పండకపోద్దా అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో కూడా రైతులు ఇబ్బంది పడకుండా, పంట వేయాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఈరోజు పట్టిసీమ ద్వారా లక్షల ఎకరాలకు చంద్రబాబు గారు నీరు అందిస్తున్నారు. ఒక రకంగా మాట్లాడుకుంటే ఇదే పట్టిసీమకు సంబంధించి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దిగా యాంటీగానే ఉంది. ఒక రకంగా మనం పట్టిసీమ కట్టేటప్పుడు వాళ్ళు యాంటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళతో చేతులు కలిపాడు అప్పట్లో. సో వాస్తవాలు మాట్లాడుకుంటే, కానీ అదే పట్టిసీమ ఈ రోజు ఏమైంది? పట్టిసీమను ఒట్టిసీమ అని ఎగతాళి చేశారు జగన్మోహన్ రెడ్డి. అలాగే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొంత పట్టిసీమ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసింది. కోర్టులో కేసులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసింది. కానీ పట్టుబట్టి చంద్రబాబు గారు ఆ రోజు పట్టిసీమను పూర్తి చేశారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పట్టిసీమ పెద్దగా అవసరం ఉండదనేది అప్పుడు ఉన్నటువంటి వాదన. కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తవటానికి సమయం పడుతుంది. ఈలోపు పట్టిసీమ లేకపోతే లక్షల ఎకరాలకు నీరు అందదనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు గారు తక్కువ ఖర్చుతోనే పట్టిసీమ ఎత్తిపోతల్ని కోర్టు కేసుల నుంచి, ట్రిబ్యునల్ నుంచి, అన్నిటి నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చి కట్టారు. దాని ఫలితమే ఈరోజు మనం చూస్తున్నాం. అంటే నీటి ఎద్దడి వచ్చినప్పుడు కూడా ఎందుకు రైతులకు నీరు అందుతుందని పక్క రాష్ట్ర నేతలు కూడా పొగుడుతున్నారు అంటే చంద్రబాబు గారి దూరదృష్టి అంటాం కదా, అది చంద్రబాబు గారికి ఉంది కాబట్టి. అంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఒకవేళ నీటి ఎద్దడి పరిస్థితులు వస్తే ఏంటి పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయితే ఏంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఆలోచించే చంద్రబాబు గారు ఆ రోజు పట్టిసీమలు అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ను చూసి రేవంత్ రెడ్డిని అంటే మిగతా అన్ని రాజకీయ విమర్శలు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడం గురించి, చంద్రబాబు గారి గురించి లేవనెత్తి ఉండొచ్చు, కానీ బట్ లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవమే. అందులో మెయిన్ 2 అంశాలు ఏంటంటే, ఒకటి పట్టిసీమ ద్వారా నీళ్లు అందుతున్న మాట వాస్తవం, రెండోది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయిపోయింది, దాదాపు ప్రైవేటీకరణ అయిపోయింది, ఇక దాన్ని ఎవరు ఆపలేరు అనుకున్నటువంటి ప్రాజెక్టుని, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటమే కాకుండా దాదాపుగా 20,000 కోట్లకు పైగా, అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, 20,000 కోట్లకు పైగా దానికి నిధులు తీసుకొచ్చారు. ముడిసరుకు కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, నిధులు తీసుకొచ్చారు. కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ తీసుకొచ్చారు. స్వయంగా కేంద్ర మంత్రి కుమారస్వామిని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చి ఆయనకి స్టీల్ ప్లాంట్ చూపించి ఆయన చేతే ఒక ప్రకటన చేయించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుంది. చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారి దగ్గర చాలా స్పష్టంగా చెప్పారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు, దాన్ని ఖచ్చితంగా మేము కాపాడుకోవాలి అని చంద్రబాబు గారు చెప్పారు. నరేంద్ర మోదీ గారు దానికి అగ్రి అయ్యారని చెప్పి స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి కుమారస్వామి వచ్చి చెప్పాడు. సో ఇది వాస్తవం. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 1 బ్లాక్ 2 బ్లాకులు పనిచేసాయి అంటే ఇప్పుడు 3-4 బ్లాకులు పనిచేస్తున్నాయి. సో ఉత్పత్తి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నదానికి 2-3 రెట్లు ఉత్పత్తి పెరిగింది. సో అలాగే గనుల కేటాయింపు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం సంప్రదిస్తుంది. సో నాణ్యమైన బొగ్గు కావచ్చు, ఇతర వాటికి కావచ్చు, గనుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత సహాయ సహకారాలు కూడా అందించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, అప్పుడు సీఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక సందర్భంలో చెప్పింది ఏంటంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి ఆ భూముల్లో రాజధాని కట్టాలనుకున్నారంట. ఆ నిర్ణయం విని ఆశ్చర్యపోయాను, నేనే ఆశ్చర్యపోయానని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర సీఎస్గా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యమే చెప్పారంటే, విశాఖ ఉక్కు మీద జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అనడానికి అదొక నిదర్శనం. ఎవరు ఎన్నైనా చెప్పండి, ఆయన చెప్పిన మాట ఇది ఎవరో రాజకీయ నేతలు చెప్పింది కాదు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఏమి రాజకీయ నేత కాదు. ఆయన సీఎస్గా పనిచేసే సమయంలో జరిగిన ఒక ఘటన చెప్పి అధికారులందరూ ఆశ్చర్యపోయారంట. జగన్మోహన్ రెడ్డి అక్కడ తీసేసి ఆ స్టీల్ ప్లాంట్ ప్లేస్లో రాజధాని కడితే భూములు సరిపోతాయి కదా అని, 4-5 వేల ఎకరాల పైనే ఉన్నాయేమో దానికి నాకు తెలిసి. సో భూములు అందులో రాజధాని కడితే సరిపోద్దన్నారంట. అలాగే గతంలో కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అగ్రితోనే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కార్యక్రమం నడుస్తుందని చెప్పి గతంలో కేంద్రం ప్రకటన కూడా చేసింది. సో అంటే మొత్తంగా అప్పట్లో స్టీల్ ప్లాంట్ అనేది
ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయాలి, దాని భూములు అమ్మేయాలి, లేదా దాని భూములు స్వాధీనం చేసుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం అది కాదు. దాన్ని కాపాడాలి, అందులో పనిచేసే వారి మనుగడను కాపాడాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే ఒక నినాదం ఉందో ఆ నినాదానికి సార్థకత చేకూరాలని ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే దాన్ని కాపాడింది. మొత్తంగా కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత మరొకసారి విశాఖ ఉక్కు అంశం కావచ్చు, లేదా పట్టిసీమ ద్వారా రైతులకు జరుగుతున్నటువంటి మేలు కావచ్చు, మరొకసారి వార్తలోకి అయితే వచ్చింది. సో మీరేమంటారు? కేటీఆర్ మాట్లాడిన మాటలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.